హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మేమైతే ఇదేంటి ఒటావా వెళ్తున్నాం. ఆల్రెడీ తమిళలో చూసారు కదా. సో మా కజిన్ గ్రాడ్యుయేషన్ కోసం అయితే ఒటావా అయితే వెళ్తున్నాం. సో యాక్చువల్లీ లేట్ అయిపోయాం ఈరోజు. ఇంకొక 1 hour 1.5 hours అయితే వెళ్ళిపోవాలి అక్కడికి. సో మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 7 అవుతుంది. 9కి అంతా రీచ్ అయిపోవడానికి అయితే ట్రై చేస్తాం. మిగతా వాళ్ళందరూ రెడీ అవ్వలేదు, వెళ్ళి పిక్ చేసుకుని ఇంకా బయలుదేరిపోదాం. వచ్చేసాం మన ఒటావా. సో ఇప్పుడు వీళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీ వచ్చేసి షా సెంటర్లో అవుతుంది. సో మా అయితే లోపలికి వెళ్దాం. షా సెంటర్ పక్కన బిల్డింగ్, మాకు పార్కింగ్ అయితే ఇక్కడ దొరికింది. సో కార్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు షా సెంటర్ లోపలికి అయితే వెళ్దాం. ఓకే, వీళ్ళ కాన్వకేషన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం. మనం గెస్ట్లు కదా, మనం డైరెక్ట్గా 3rd floorకి వెళ్ళిపోమన్నారు. 3rd floor నుంచి మనం చూడొచ్చు వెళ్ళి. మొత్తం అంతా అయితే ఖాళీగా ఉంది, ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు. ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు అనుకుంటా. మేము యాక్చువల్లీ 9కి రావాలి కానీ కొంచెం లేట్గా వచ్చాం. అయినా కూడా ఏం కాదు. బయట బొకే కొందాం అనుకున్నాం, కొనకుండా మర్చిపోయి వచ్చేసాం. ఇక్కడ బొకేలు ఉన్నాయి కానీ వీళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్తారు, కానీ తప్పదు. నిహార్ ఏంటి, ఏ బొకే తీసుకుంటామా? నాకు బొకే కన్నా కూడా నాకు ఆ టెడ్డీ బేర్ కొనిద్దాం, అది బాగుంటది. అరే అరే ఏంటి, టెడ్డీ బేర్ ఇస్తావా? టెడ్డీ బేర్ బాగుంది. ఆహా, మనం అది తీసుకున్నాం. దానికి మనోడు టెడ్డీ బేర్ పెట్టేస్తాడు. నేహారాడికి ఏమో టెడ్డీ బేర్ కావాలి, మనోకేమో బొకే కావాలంట. సో మొత్తానికి కొన్నాం. టెడ్డీ బేర్ తో కలిపారా? టెడ్డీ బేర్ బాగుందా? టెడ్డీ బేర్ చాలా క్యూట్ గా ఉంది. అసలు మామూలు టెడ్డీ బేర్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్ అనేది కొద్దిగా క్యూట్ గా ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ కీర్తన విత్ దిస్. అయాం కాదురా, విఆర్. అందరం కలిపి కొన్నాం. వెళ్ళి ఒకటే తీసేసుకోండి క్రెడిట్. సరే, ఓకే, సారీ మా అందరం. ఓకే, అది ఎలా ఉందిరా? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టెడ్డీ బేర్ కాన్సెప్ట్. ఇది ఇంతవరకే తెలుసు నాకు, ఇది తెలీదు. ఓకే, అది వెళ్దాం లోపలికి. ఇలా వీళ్ళందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర అయితే పాస్ ఉంది, సో మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. మాకు సీట్లు లేవు. ఈడి వల్ల లేట్ అయిపోయింది. పొద్దున్న లేట్ చేసి ఈడే కామ్కి వెళ్ళి ఏదో పక్కన చూద్దాం కదా. ఇది చెప్పాలంటే ఇక్కడ ప్లేస్ కూడా మరీ పెద్ద ఎక్కువ లేదు. మేము వచ్చినప్పటికి మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. సో ఆల్రెడీ అందరూ కూర్చుని పోయారు గెస్ట్లు. I walked the stage 35 years ago to receive my doctorate degree, and here I am back again. I'm so proud to be in my alma mater. ఇప్పుడు ప్రజెంట్ ఏమో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు వెళ్తున్నారు. కీర్తన వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో కీర్తన వచ్చేప్పుడు మనం నుంచి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. స్లోగా నేను అది కూడా ముందుకైతే వచ్చేసాం, కానీ ఇంకా సివిల్ ఇంజనీరింగ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత కీర్తన ఏమో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. తను వచ్చి ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేసి చెప్తా ఉంది. ఇంకప్పుడు మనం మళ్ళీ చూడొచ్చు. హాయ్ హాయ్ హాయ్, కీర్తన వెళ్తుంది స్టేజ్ మీదకి. కీర్తన హాయ్. వచ్చేసింది కీర్తన. Daniel Waslim Qureshi, Tassin Wamani. కాన్వకేషన్ అలాగే ఏంటంటే ఇలా వచ్చి రామ మెరుగుతే కానీ వెళ్ళిపోయింది. ఇంకా మా కాన్వకేషనే బెటర్. తర్వాత ఐ కార్డులు వేస్తాను, మా వీడియో చూడండి. తర్వాత కాన్పూర్ యూనివర్సిటీది కాన్వకేషన్ అయితే అయిపోయింది. తను బయటకు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం, బుక్ చేద్దామని చెప్పి. ఈ టెడ్డీ బేరు ఎంత అని అడిగాం ఫస్ట్ కొనే ముందు. $29 అన్నాడు. ఓకే, 29 అంటే ఇంకో 10 ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాం. ఆడేమో రేట్ చూపించలా, డైరెక్ట్ అది పెట్టి ట్యాప్ చేయమన్నాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత చూస్తే మా వాడికి నోట్ల నుంచి మాట్లాడలే. ఎంత అన్న రేటు? $120 అంట. రెండు పూలకి ఈ పూలే తక్కువ ఉంది, పూలకి $90 అంట. ఎక్కడండి ఇది? ఈ పూలు 5,000, బొమ్మ 2 3,000, మొత్తం 8,000 రెండు కలిపి. లైఫ్ లో ఒకసారి వచ్చేది.
అందుకే ఇంకా అలా కుదిరిచ్చాం. బంగారు బొమ్మ ఇది. ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేస్తుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంతే. మీకు ఆ వీడియోలో వెనకాల కనబడుతుంది కదా కెనేడియన్ పార్లమెంట్. ఇక్కడ నుంచి ఒక 2-3 స్ట్రీట్లు వెనకాల అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇదంతా నేను వీడియో అయితే తీసాను, అది ఐకార్డ్స్లో వేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ బొమ్మ మెడలోనే ఒక అంటించారు. కీర్తన డిగ్రీతో అదే హ్యాపీయా. ఇప్పుడు మొదలవుద్ది అసలైన ఆట. దిస్ ఇస్ ద బిగినింగ్, బట్ స్టిల్ కంగ్రాచులేషన్స్. మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఫోటోలు తీసుకుంటా హడావిడిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ సెంటర్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇక్కడ పక్కనేమో ఒక బ్యూటిఫుల్ లేక్ ఉందన్నమాట. ఈ లేక్ దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అరే నేహార్ ఏందిరా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావుగా? బొక్కీలు ఒకటి మనది, ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇచ్చారు. మా అన్న కాదు, ఇచ్చేసిన తర్వాత మన ఎందుకు అవుతుంది? మనం ఇచ్చిన బొక్కే. ఓహో ఓకే. అరే నీకు కూడా ఫోటో తీస్తావారా అక్కడ లేక్ పక్కన? అది సార్ కెనేడియన్ పార్లమెంట్. ఇక్కడ ఏమో లేక్ ఉంది. ఇదంతా ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతానే ఒక నిమిషం ఏమో ఎండ, ఒక నిమిషం ఏమో వాన, ఏం వెదర్ అయ్యా ఇది. మా కాన్వర్సేషన్ అయితే అయిపోయింది. లంచ్ చేయడానికి ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాము. సో పదండి వెళ్దాం. తర్వాత రెస్టారెంట్లో వీడియో తీయడం అయితే అవ్వలేదు. సో మొత్తానికి కాన్వర్సేషన్ అయితే ఇలా జరిగిందనమాట. మేము మళ్ళీ మాంట్రియల్ అయితే వెళ్ళిపోతున్నాం వెనక్కి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.